గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మీ ట్రైలర్ చూసిన తర్వాత మాకు చాలా సస్పెన్స్ క్వశ్చన్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకే కదా, అంటే మీ ప్రతి ఫిలింలో ఒక డిఫరెంట్ యూనిక్నెస్ కనిపిస్తూనే ఉంటుంది. సో అంటే స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు మీరు ఏ విజన్తో దీన్ని యాక్సెప్ట్ చేశారు? నేను యాక్టర్ని, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆడియన్స్ బికాస్ ఐ వాచ్ డిఫరెంట్ ఫిల్మ్స్, డిఫరెంట్ థ్రిల్లర్స్, అన్ని రకాల డిఫరెంట్ స్టోరీస్ నేను చూస్తుంటా. చూసినప్పుడు ఒక ఫిలిం చూసి ఫినిష్ అయిన తర్వాత ఆ ఫిలిం నుంచి నేను ఏం తీసుకున్నాను అనేది నేను ఖచ్చితంగా నేను ఒక ఆడియన్గా ఆలోచిస్తాను. నాకేం నచ్చింది, ఏ పాయింట్ పర్టికులర్ నచ్చింది అనేది ఒక ఫీల్ ఉంటుంది స్టోరీ చూసేటప్పుడు. సేమ్ లైక్ నేను కథ వినేటప్పుడు యాజ్ అన్ ఆడియన్గా ఫస్ట్ నేను వింటా, దాని తర్వాత నన్ను నేను ఆ క్యారెక్టర్లో చూసుకుంటా. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్కి నన్ను ఎందుకైతే కాస్టింగ్ చేశారో ఆ కాస్టింగ్ చేసిన పాయింట్కి ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ విత్ దాట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సా లేదా అని నేను ఆలోచిస్తా. ఇఫ్ ఐ క్యాన్ పుల్ ఆఫ్ అంటే ఐ నాట్ డూ దట్ స్క్రిప్ట్, బికాస్ డైరెక్టర్ ఆలోచన నాకంటే 2 times ఎక్కువ ఉండాలి, వేర్ నాకు ఛాలెంజ్ ఉండాలి ఆ కథ మీద. సో ఐ ఫీల్ ద నరేషన్ ఆఫ్ ద డైరెక్టర్ షుడ్ రియలీ సర్ప్రైజ్ మీ సో దట్ ఒక ఆడియన్స్ ఎలా అయితే సర్ప్రైజ్ ఫీల్ అవుతారో నేను అలా ఫీల్ అవ్వాలని ఆలోచిస్తా. అండ్ కథ వినేటప్పుడు ఐ లిజన్ టు ఎవ్రీథింగ్, ప్రతిదీ నేను వింటా, టైం తీసుకొని వింటా. నచ్చిందంటే ఐ డైవ్ ఇన్ టు ఇట్, జంప్, ఓకే రెడీ, వీఆర్ డూయింగ్ ఇట్. దాని తర్వాత బడ్జెట్, టీము, ఎవరు ఏంటి అని నేను ఆలోచించాను. బట్ నరేషన్లో నాకు నిజం చెప్పాడు అనుకోండి, ఎవరైతే కథ చెప్తున్నారో ఆ కథని చాలా నిజాయితీగా నిజంగా చెప్పారనుకోండి, అది నమ్మకం. ఎందుకంటే తన లోపల నుంచి వస్తుందా, లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకుని కథ చెప్పాడా, తన సొంత కథని తను ఎంత ప్రేమగా చెప్తాడో అనేది చాలా ఇంపార్టెంట్. అది కనిపిస్తే బాగాలేకపోయినా, అక్కడెక్కడ బాగాలేకపోయినా కూర్చొని చేసుకోవచ్చా అని అడుగుతాను. లేదు బాగాలేదంటే స్ట్రేట్గా చెప్తాను, సారీ అండి, ఐ డోంట్ థింక్ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అండ్ యూ. ఇఫ్ ఎనీ దీనికంటే ఒక మంచి కథ ఏమైనా ఉంటే చెప్పండి, ఫ్యూచర్లో విందామంటారు. సూపర్. సో అలా ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు, అలా ఎన్ని అనుకుని సక్సెస్ అయినాయి? అలా చెప్పలేము, అంటే రిజెక్ట్ సక్సెస్ అనేది మా చేతిలో లేదు. కథలు రిజెక్ట్ చేయొచ్చు, చేసిన తర్వాత కొన్ని కథలు నాకు బాగుండదేమో. ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉన్నాయి, నేను చెప్పలేను, కానీ ఆ సినిమా కథలు బాగున్నాయి కానీ నాకు సెట్ అవ్వదు. నేను ఆ పాత్రలో నేను టక్కన గుర్తుపట్టేస్తాడు, వీడే అయి ఉంటాడు, వీడే ట్విస్ట్, వీడే క్రిమినల్, అలాంటి కథలు వచ్చేస్తే అందులో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది, బట్ అది నేను చేసి ప్రిడిక్టబుల్ అయిపోయింది. సో ప్రిడిక్ట్ చేసే కథలు అయితే నేను చేయలేను. సో ఐ థింక్ ట్వైస్ అండ్ వర్క్. చాలా డెప్త్గా ఆలోచించి కథని ఓకే చేసుకుంటారు. సూపర్, తెలుసు, మీ విజన్ అర్థమైపోయింది ఇప్పుడు మాకు. చాలా ఉంది, ఓకే. సో కామాక్షి మ్యామ్, అంటే మీరు అన్సార్ మ్యామ్ అనకండి, జస్ట్ కామాక్షి గారు అని. కామాక్షి ఆల్సో ఫైన్, యా ప్లీజ్. నేను ఇలాగే ఫస్ట్ ఏమండి కామాక్షి గారు బాగున్నారంటే మీరు గారు ఎందుకంటే సో పొలిమేర ఒక డిఫరెంట్, అంటే ఒక్కొక్క దాంట్లో యూనిక్ గా కనిపించారు. ఇప్పుడు ఇందులో మ్యారీడ్ నవీన్ చంద్ర గారు వైఫ్ క్యారెక్టర్ చేశారు. సో చాలా డిఫరెంట్ గా ఉంది. పోలీస్ స్టేషన్ చూడాలి అనుకుంటే సరదాగా ఉంటే చూపిస్తానే అంటారు. సో అక్కడ ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే ఎక్కడ సీరియస్నెస్, అంటే ఒక బ్యూటిఫుల్, ఒక న్యాచురల్ గా కనిపించింది అనమాట. సో ఎలా అనిపించింది? అండ్ హస్బెండ్ క్యారెక్టర్ నవీన్ చంద్ర గారితో. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అవర్ డైరెక్టర్ మదన్ గారు. ఇందాక నవీన్ గారు చెప్పిన పాయింట్ ఒకటి, ఐ రిలేట్ టు ఇట్, ఐ రెజొనేట్ విత్ వాట్ హీ సెడ్. సిన్సియర్గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నెరేషన్కి వచ్చినప్పుడు. సో ఆయన వచ్చి నెరేట్ చేసినప్పుడు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటాం ఫస్ట్ స్టోరీని. చాలా సిన్సియర్గా చెప్పారు. అండ్ నేను థియేటర్లో ఇటు పక్కన ఉంటే ఎలా చూస్తామో అలా వినాలి. కీపింగ్ ఓకే, నేను ఒక యాక్టర్ని, నేను చెయ్యాలి అన్నీ సెకండరీ వస్తాయి. ఫస్ట్ స్టోరీని చిన్నప్పుడు అమ్మలు కథలు చెప్తుంటే ఎలా వింటామో అలా వింటున్నప్పుడు మనకి ఒక కుతూహలం కలగాలి. సో ఆయన చెప్తున్నంతసేపు భయపడ్డాను, బాధపడ్డాను, నవ్వుకున్నాను, ఆడియన్లో అన్నీ చేశాను. నేను చేస్తున్నానంటే నేను మీ నుంచి వచ్చిందన్నే కదా, సో డెఫినెట్లీ అందరూ దీనికి రిలేట్ చేసుకుంటారని ఐ జంప్డ్ ఇన్ టు ఇట్. దెన్ ఆబ్వియస్లీ నవీన్ చంద్ర గారు అండ్ వీ వర్ వాంటింగ్ టు వర్క్ టుగెదర్ అండ్ హీ ఆల్సో సజెస్టెడ్ మై నేమ్, బాగుంటుందేమో చూడండి అనేసి. సో డైరెక్టర్ గారు కూడా పొలిమేర చూసి ఈకేమో బాగుంటారు అనేసి అందరూ కన్విన్స్ అయ్యి they took me on board.
ఇంకా అక్కడి నుంచి సెట్ ఎక్స్పీరియన్స్ అయితే టూ మచ్ ఫన్. ఎవ్రీ డే ఒక డే అంతా ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి, ఇంకో డే అంతా మాకు ఇంటెన్స్, వేరే వాళ్ళకి ఫన్ సీన్స్ ఉంటాయి. సో వీ హ్యాడ్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు క్రియేటివ్ గా వెరీ సాటిస్ఫై, అంటే అన్ని ఫిల్మ్స్ లో క్రియేటివ్ గా సోల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, అది రావు కూడా, చేయలేము. ఎందుకంటే మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. కొంతమంది ఆడియన్స్ అంత ఇంటెన్స్ లో లైక్ అవసరం లేదు మాకు, వీ వాంట్ టు ఎంజాయ్ ఆర్ మాకు ఎమోషనల్ డ్రామా, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్, డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు కదా. సో మేము అనుకున్నా సరే అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ దొరకదు మనకు. సో ఈ ఫిలిం పొలిమేర 2 తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను క్రియేటివ్ గా. ఐ వాజ్ లైక్ ఇంటికి వెళ్ళినప్పుడు సాటిస్ఫైడ్ గా ఇవాళ మంచి సీన్ చేసాము, బాగా వచ్చింది, అలా హ్యాపీగా అనిపించేది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది మీకు మూవీలో కూడా. సూపర్. సెట్ లో సార్ తో చేసిన ఫస్ట్ సీన్ ఏంటి, ఫస్ట్ షాట్ ఏంటి? మీకు ట్రైలర్ లో ఉంది ఆ షాట్. నేను ఇలా డోర్ తెరిచినప్పుడు నా ఐస్ కనిపిస్తాయి, డోర్ ఇలా తెరిచినప్పుడు ఇలా చూస్తా ఉంటాను. మీకు ట్రైలర్ లో కూడా షాట్ ఉంది. దట్ వాజ్ అవర్ ఫస్ట్ సీన్, ఫస్ట్ షాట్. అంటే మనం యాక్చువల్ గా ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం కదా, అండ్ డైరెక్ట్ గా మీరు యాక్టింగ్ చేశారు. సో రియల్ గా, సో యాజ్ ఎ హీరోగా ఆన్ బిగ్ స్క్రీన్ లో చూసేటప్పుడు మీతో కో యాక్టర్ గా వర్క్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వెల్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. నేను రవిచంద్ర గారికి కూడా చాలాసార్లు చెప్పాను, అందాల రాక్షసి ఆల్ టైమ్ ఫేవరెట్. అరవింద సమేతాలో ఆయన రోల్, నేను ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్ ని, ఎన్టీఆర్ గారి కోసం వెళ్ళాను సినిమాకి, ఈయన ఫ్యాన్ అయ్యి వచ్చాను బయటికి. అదే మీకు ఫోన్ లో కూడా అదే చెప్పాను, అరవింద సమేత ఎస్పెషల్లీ. ఇంకా రీసెంట్ టైమ్స్ లో చాలా ఉన్నాయి, మంత్ ఆఫ్ మధు ఆర్ భానుమతి అండ్ రామకృష్ణ, ఆ ఫిల్మ్స్ కానివ్వండి, ఇప్పుడు తమిళ్లో వచ్చిన ఫిల్మ్స్ కానివ్వండి, రిషి, ఇవన్నీ. మీకు ఎలా నచ్చారు మ్యామ్? అంటే ఒక లవ్ లో ఉన్న హీరో గానా, లేకపోతే అరవింద్ సమేతలో? అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యాక కొంతమంది యాక్టర్స్ ని చూస్తాం కదా, యాజ్ అన్ ఆడియన్స్ గా నేను నవీన్ గారిని చూడలేదు ఎప్పుడు. యాక్టర్ గా అడ్మైర్డ్ హిమ్ సో మచ్. అంటే అమ్మా ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏ సినిమాకి సంబంధం ఉండదు అని అది యాజ్ అన్ యాక్టర్ గా చూసాను. అంటే ఇప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు తరుణ్ ని, ఉదయ్ కిరణ్ ని చూడడం వేరు. యూనో దే ఆర్ లైక్ లవర్ బాయ్స్ అండ్ లవ్ స్టోరీస్ చేస్తారు, ఫ్యామిలీ సబ్జెక్ట్, అలా కాదు. నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ సినిమా అంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత అడ్మైర్ చేసిన యాక్టర్స్ కాబట్టి నేను క్యారెక్టర్స్ చూడలేదు, యాక్టర్ని చూసాను. సో ఐ లైక్ హిమ్ ఇన్ ఎవ్రీ రోల్. హీ జస్టిఫైస్ ఎవ్రీ రోల్. సార్ ఈ మూవీకి వచ్చేసేటప్పటికి అంటే లైక్ ఒక మీవి చాలా ఫిలిమ్స్ లో ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా థ్రిల్లింగ్ ని చూస్ చేసుకుంటారా, లేకపోతే ట్విస్ట్ కి లైక్ చేసి ఆ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా? బేసికలీ థ్రిల్లర్స్ అంటేనే ఏంటంటే ఆడియన్స్ రాగానే ఒక టికెట్ తీసుకుని థియేటర్లోకి రాగానే థ్రిల్లర్. ఓకే, ఒక డైరెక్టర్ ఏం కొత్తగా చెప్పి ఉంటాడు, యూనిక్నెస్ ఏంటి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక థ్రిల్లరే కదా, బికాస్ వాళ్ళందరూ వేరే థ్రిల్లర్స్ చూస్తుంటారు చాలా థ్రిల్లర్స్. సో మెయిన్లీ వాళ్ళందరూ డైరెక్టర్ని డీకోడ్ చేయడానికి వస్తారు. ఓకే ఓకే ఏంటి కొత్తగా ఏంటి చేశాడు థ్రిల్లర్ చూద్దామని వస్తారు. కానీ థ్రిల్లర్ హ్యాస్ వన్ బ్యూటీ వేర్ మీ మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఓకే వెన్ ద మూవీ స్టార్ట్స్, ఓకే థ్రిల్లర్ అనే ఒక మైండ్ సెట్లో కూర్చుంటారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుంటారు. బట్ ఈ కాన్సెప్ట్స్ ఉండేది ఒక బ్యూటీ ఏంటంటే మీకు తెలియకుండానే మీరు దాంట్లో గ్లూ అయిపోతుంటారు.